చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హమాస్ కు కిమ్ ఆయుధాలు. ఇజ్రాయెల్ పై F7 రాకెట్ గ్రెనేడ్లు ప్రయోగించిన మిలిటెంట్ గ్రూపు. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై మలయప్ప స్వామి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. నవంబర్ 9 వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశం. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళ్తూ మార్గ మధ్యలో NSE స్టాప్ వద్ద ఆగిన రాహుల్ గాంధీ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోశలు వేసిన రాహుల్. కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ప్లాన్, కానీ సహకరించని అంపైర్. తొలి రోజే 100 కోట్లు సంచలనం సృష్టించిన లియో సినిమా. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, కనిష్టాల్లో ఆసియా స్టాక్స్. ఇక వార్తల వివరాలు చూస్తే, ఇజ్రాయెల్పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలను దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషించింది. దాడులో భాగంగా హమాస్ ఉత్తర కొరియాకు చెందిన F7 రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రెనేడ్లను వినియోగించినట్లు ఈ విశ్లేషణ పేర్కొన్నది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్కు ఉత్తర కొరియా దీర్ఘకాలంగా మద్దతు తెలుపుతున్నదని ఆయుధ నిపుణులు జమ్జనస్ జోన్స్ తెలిపారు. అయితే తాము హమాస్కు ఆయుధాలు సరఫరా చేయలేదని ఉత్తర కొరియా తాజా వార్తలను ఖండించింది. మరోవైపు ఈ నెల 7న దాడి తర్వాత గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 203 మంది కుటుంబాలకు వివరాలు తెలియజేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది. అయితే మొత్తం బందీల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదని IDF తెలిపింది. హమాస్ దాడిలో 306 మంది జవాన్లు మరణించారని ఆయన తెలిపారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్లు సహా 6,000 మందికి పైగా మరణించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ నిర్వహించారు. తిరుమల మాడవీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక సాయంత్రం 4 గంటలకు పుష్ప వివాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ జరుగుతుంది. 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. కాగా గురువారం సాయంత్రం తిరుమల శ్రీనివాసుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీవారిని దర్శనం చేసుకోవడం శుభప్రదమని భక్తులు నమ్ముతుంటారు.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 8వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలన్న జస్టిస్ అనిరుద్దన్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం సూచించింది. కాగా తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా 9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. దీంతో 2 రోజుల్లో ఏదో ఒక రోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. యుద్ధ విమానాలు ఉల్లంఘించి అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో అసూలు బాసిన పాలస్తీనియులకు పౌర ప్రజా సంఘాల వేదికలు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గురజాడ విగ్రహం వద్ద కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాలు వద్దు, ప్రపంచ శాంతి కావాలని, పాలస్తీనా జాతి విమోచన పోరాటాలు వర్ధిల్లాలని నినాదాలు చేశారు. యుఎన్ఓ తీర్మానాన్ని కాదని నేడు పాలస్తీనాపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అమెరికా దన్నుతో పాలస్తీనాపై అనాదిగా ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందని ఆరోపించారు. లక్షలాది మందిని హతమార్చిందని, పిల్లలు, వృద్ధులు, మహిళలు అనేక మంది నేటికి జైల్లో మగ్గుతున్నారని నేతలు ఆరోపించారు. త్రాగునీరు, మందులు, నిత్యావసర వస్తువులు పాలస్తీనాకు సరఫరా కానీయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం మూలంగా 500 మంది చనిపోయారు, వేల మంది గాయపడ్డారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ శవాల గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. అక్కడ నీరు, ఆహార దినుసులు సరఫరాకు కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించడం లేదు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంతర్జాతీయ సమాజం స్పందించాలని జోక్యం చేసుకోవాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం. సమాజాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనా గాజాపట్నం నుంచి వైదొలగాలి, పాలస్తీనా భూభాగం నుంచి వైదొలగాలని కోరుతున్నాం. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 6వ రోజు రాజశ్యామల అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. వీణ చేతపట్టి భక్తులకు అనుగ్రహించింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, సాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజల కోసం పెద్ద ఎత్తున భక్తులు విశాఖ శారదా పీఠానికి తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాసర, ఇనవెల్లి తర్వాత విశాఖ శారదా పీఠంలోనే అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతాయి. జీవీఎంసీ కౌన్సిల్లో విపక్ష కార్పొరేటర్ల సమస్యలపై గళమెత్తారు. కౌన్సిల్ సమావేశం అజెండా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే అన్ని నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో తూతూ మంత్రంగా అజెండాలు చేర్చడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నలు వర్షం కురిపించారు. భీమిలి నియోజకవర్గం 4వ వార్డు పరిధిలో ఒకే చోట 10 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసి రోడ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు కౌన్సిల్లో ఆమోదం తెలపడంపై 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూతి యాదవ్ అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీ నేత బంధువు నిర్మిస్తున్న లేఅవుట్కు లబ్ధి చేకూర్చేందుకే ఒకేసారి ఇంత మొత్తం ఖర్చు చేస్తున్నారని ఇతర పార్టీల సభ్యులు కూడా మండిపడ్డారు. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలకు కూడా లేకుండానే డబ్బు ఖర్చుకు సిద్ధం కావడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అధికారులు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇర్రెగ్యులర్ షేప్ గా ఉందని చెప్పి ఎజెండాలో పొందుపరిచి మరి ఎవరో ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయం. దీని మీద మేము న్యాయ పోరాటానికి వెళ్ళాలని చూస్తున్నాం.
డెఫినెట్గా టీడీపీ పార్టీ తరఫున మేము న్యాయ పోరాటానికి ఆ విషయం మీద పర్సనల్గా వెళ్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏవైతే అంశాలు ఉన్నాయో ఒక అధికారి చెప్తున్నారు, ఏ రోజైతే కౌన్సిల్ అవుతుందో అడిగే క్వశ్చన్ అన్నింటికి కూడా కంప్లీట్ మెటీరియల్ పట్టుకొని అక్కడ కూర్చోవలసిన బాధ్యత అధికారులకు ఉంది. అధికారులు కూడా పొలిటికల్ లీడర్స్ లాగా నీకు ఎనాక్స్ పంపించేస్తాను, నీకు వాట్సాప్లో ఎనాక్స్ అని చెప్పడం అంటే ఎంత ఇర్రెగ్యులర్ సమాధానం అది. ఇది అసలు హౌస్ వాల్యూ తెలుసో తెలియదు. వీళ్ళు ఎక్కడి నుంచో అధికారులు వచ్చారు, అసలు వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ కాదు, డిపార్ట్మెంట్ కాని వాళ్ళకి వీళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదనిపిస్తుంది. కౌన్సిలర్ అడిగిన కార్పొరేటర్ అడిగిన సమాధానం చెప్ప. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వాహనాల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని మనం చేసింది. అందులో భాగంగా వాహనాల ద్వారా మైకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంగా తాండూరు శాంతమాల చౌరస్తాలో ఒక ప్రచార వాహనాన్ని నిలిపివేసిన అనుమతులు లేకుండా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ అబ్దుల్ రాహుల్ హెచ్చరించారు. అక్కడి నుండే ప్రచారాన్ని నిలిపివేశారు. అనుమతి పత్రాలకు తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపత్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చదివితేనే మంచి స్థాయిలో స్థిరపడవచ్చని తెలియజేశారు. అలాగే ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే చేయడం అనేది అభినందనీయమని, మీ యొక్క పేరెంట్స్ మీరు మంచి స్థాయిలో స్థిరపడే విధంగా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు కాబట్టి కష్టపడి చదివి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఎస్ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డేకి బీఎస్సీ, బీకామ్, బీఏ విద్యార్థులందరూ కూడా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్న ఈ క్షణాన అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి డిగ్రీ పట్టాను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సంపత్ సార్ అండ్ రవీందర్ రెడ్డి సార్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దత్తాత్రి సార్, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ భాస్కర్ రావు సార్, కామర్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ మసూర్ రెడ్డి సార్, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి సార్, రిమైనింగ్ వైస్ ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రెస్ వాళ్ళందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో, డిగ్రీని పట్టాను అందించాలనే మంచి సదుద్దేశంతో కామారెడ్డిలో ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగమైన ఆర్కే, ఎస్ఆర్కే రెండు కాలేజీల్లో మొట్టమొదటిసారిగా డిగ్రీ వ్యవస్థలోనే ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఆర్కే, ఎస్ఆర్కే కాలేజెస్ ఈ గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఎస్ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాబో తరాలకి ఒక బేస్ ను కల్పించే విధంగా ఈ ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి మంచి స్థానంలో ఉండడాని కోసం, ఎంకరేజ్మెంట్ కోసం అనేక సూచనలు, సలహాలు చేయడం జరిగింది. డిగ్రీలో చేరిన వెంటనే, చేరిన కొద్ది రోజుల్లోనే మంచి సంకల్పంతో, ఆశయంతో, ఆలోచనతో ఆర్కే, ఎస్ఆర్కేలో చదివిన విద్యార్థులకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలనే ఉద్దేశంతో అనుక్షణం విద్యార్థి శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతుంది ఎస్ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను టాప్ లెవెల్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అందరికీ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళందరూ కూడా ఆదర్శం కావాలని చెప్పి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ గాజుల శ్వేతారెడ్డి. జగ్గేపేట్ నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సిఎస్ఆర్ నిధులతో పెనుగంచిప్రోలు వర్కర్స్కు యాప్రాన్లు, కళ్ళజోళ్లు, గమ్, బూట్లు, హ్యాండ్ గ్లౌస్ పంపిణీ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అమోఘమని అన్నారు. ప్రజారోగ్యం కోసం శ్రమించే కష్టజీవులు పారిశుద్ధ్య కార్మికులని అన్నారు. అదేవిధంగా కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారు నియోజకవర్గ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, నేడు పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్లు, కళ్ళజోళ్లు, గమ్ బూట్లు, హ్యాండ్ గ్లౌస్ పంపిణీ చేయడం సంతోషదాయకమని అన్నారు. జగ్గేపేట పట్టణంలో కూడా ₹1 కోటి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, వివిధ పాఠశాలల్లో పిల్లలు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం, ఇలా అనేక రకాలుగా కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో ఎన్ఏసీ స్టాఫ్ వద్ద ఆగిన రాహుల్ గాంధీ స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించి చిన్నారులకు చాక్లెట్లు అందించిన రాహుల్, టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోశలు వేసిన రాహుల్. नहीं ऑमलेट बनाने का नहीं, ऑमलेट तो मैं बहुत अच्छा बना रहा हूँ, वो इसीलिए बस थोड़ा जैसे वो स्पून से आए थोड़ा एक चम्मच से श्रीनिवास क्या हुआ? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐతాపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో ఏ విధంగా తీసుకువెళ్లాలి పలు సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు గజ్వేల్ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముచ్చటగా 3వ లక్షకు పైగా ఓట్లతో గెలవడం ఖాయమని, దానికి గజ్వేల్ ప్రజల సంపూర్ణ సహకారం సీఎం కేసీఆర్కు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోనే గజ్వేల్ను అభివృద్ధిలో నంబర్ 1గా నిలబెట్టారో వచ్చే ఎన్నికల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోనే నంబర్ 1 మెజార్టీతో గెలిపించుకుంటారని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ పరిధిలోని గాజుల రామారంలో భారత రాష్ట్ర సమితి స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ లింగాల శోభారాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్కి బహిరంగ లేఖ రాయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో పాల్గొన్నాము, పాదయాత్రలు చేసినాం, వంట వార్పులు చేసినాం, జైళ్ల పాలైనాం, మా బిడ్డల ఆత్మల బలిదానాలతో కడుపులు కాల్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. బతుకమ్మలు ఆడినాం, బోనాలు చేసినాం. తెలంగాణ బీసీ బిడ్డల పోరాట చరిత్ర ఎంత చెప్పుకున్నా వాడవని చరిత్ర, ఎందరో కృషి వల్ల తెలంగాణ సాధించుకున్నాం. 10 సంవత్సరాలు గడిచింది, ఒక బీసీ మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం, పోరాటం చేసిన వాళ్ళం అయినా 10 సంవత్సరాలు మౌనంగా ఉన్నాం. మా మౌనాన్ని చేతగానితనం అనుకుంటే ఊరుకునేది లేదు. ఇక ముందు మా చాకలి ఐలమ్మ తల్లి తెగోను చూపిస్తాం. బీసీ ఆడబిడ్డల ప్రాతినిధ్యం కోసం తెగించి కొట్లాడతాం. ఈ పోరాటం న్యాయపరంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా బీసీ ఆడబిడ్డలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాణి, హేమ, శ్రీజ్యోతి,
విజయ, అనిత, సువర్ణ, రజని, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. వాడ మొత్తం తిరిగి నేను వాళ్ళతో చర్చించి మాట్లాడతాను. నాకేం కొత్తగా సార్, నువ్వేం చేసుకుంటే చేసుకో, నాకు ఉద్యమమే నేర్పించినావు. నువ్వు ఉద్యమం నీ ద్వారానే నేను నేర్చుకున్నా. అంతకుముందు నాకు నేను ఏ పార్టీలో పోలే, నేను రాజకీయం చేయలే. తెలంగాణ పార్టీ ఇది తెలంగాణ ఉద్యమ పార్టీ. మన తెలంగాణ కోసం మన కేసీఆర్ గారు ఇంత కష్టపడుతుందని చెప్పి నేను ఉద్యమంలో జైన్ కావడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, నువ్వు సరే మాకు ఉద్యమం చేసి తెలంగాణ వచ్చి మమ్మల్ని పక్కకు పెట్టేసినావు ఉద్యమకారులను. నువ్వు 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ అని చెప్పి ఎంబడి అన్నావు తెలంగాణ రాగానే. రాజకీయంగా మాకు 10 సంవత్సరాలు నువ్వు సీఎం అయినావు కానీ మాకు అవకాశాలు ఇవ్వలేదు సార్ నువ్వు. కాబట్టి ఇప్పుడు ఈసారి మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ఖచ్చితంగా 10 టికెట్లు, నువ్వు పురుషులకు 20 టికెట్లు ఎట్లు ఇచ్చినావు, బీసీలకు మా మహిళలకు కూడా 10 టికెట్లు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా టైం ఉంది సార్ నీకు, నువ్వు నిర్ణయించుకో. లేకపోతే మాత్రం మేము తెలంగాణ మొత్తం తిరిగి, తెలంగాణలో వాడ, ఊరు, పల్లె అన్నీ తిరిగి, నువ్వు నేర్పిందే నాకు, నేనేం భయపడను. ఇంకా నాకు ఉద్యమేమో ఉందేమో చేసేది. బీసీ మహిళల పట్ల నేను మాత్రం ఉద్యమానికి నేను రెడీ అవుతున్నా సార్. నువ్వు ఆలోచించుకొని సిద్ధమై ఇస్తావా ఇయ్యి. జై తెలంగాణ. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. వన్డేలో అతనికి ఇది 48వ సెంచరీ కావడం విశేషం. అయితే కోహ్లీ 97 రన్స్ వద్ద ఉన్న సమయంలో బంగ్లా స్పిన్నర్ నసూమ్ అహ్మద్ కావాలని వైడ్ వేశాడు. ఇండియా గెలుపునకు 2 పరుగులు, కోహ్లీ సెంచరీకి 3 రన్స్ అవసరమైన సమయంలో బంగ్లా స్పిన్నర్ కావాలనే లెగ్ సైడ్ వైడ్ బంతి వేశాడు. కానీ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఆ బంతిని వైడ్ ఇవ్వలేదు. ఎక్స్ట్రా రన్ ఇచ్చేందుకు అంపైర్ నిరాకరించాడు. దీంతో బంగ్లా స్పిన్నర్ ప్రణాళికను అంపైర్ అడ్డుకున్నాడు. దీంతో ఒక రకంగా కోహ్లీ సెంచరీకి అంపైర్ కెటిల్బరో సహకరించినట్లయింది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న క్రికెటర్లు కూడా ఈ సంఘటన చూసి నవ్వుకున్నారు. ఇక ఆ ఓవర్ 3వ బంతికి భారీ సిక్సర్ కొట్టిన కోహ్లీ సెంచరీ మార్క్ను దాటేశాడు. కోహ్లీ సెంచరీ కోసం కేఎల్ రాహుల్ కూడా కొంత సహకరించాడు. విరాట్ సెంచరీ దగ్గర పడుతున్న సమయంలో రాహుల్ కూడా రన్స్ స్కోర్ చేయలేదు. దసరా రిలీజ్లలో భీభత్సమైన హైప్తో రిలీజ్ అయిన సినిమా లియో రిలీజ్కు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎల్సీయూలో భాగంగా తెరకెక్కిందా లేదా అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లియో సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ విక్రమ్ సినిమాల రేంజ్లో ఉంటుందన్న ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్గా సాటిస్ఫై చేయలేకపోయింది. అయితే యాక్షన్ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్లో ఉన్నాయని, లోకేష్ మార్క్ కొన్ని చోట్ల మాత్రం మిస్ అయిందని పలువురు చెప్తున్నారు. టాక్ ఎలా ఉన్నా సినిమాకు మాత్రం బీభత్సమైన కలెక్షన్లు వచ్చాయి. కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా తెలుగులో విజయ్ సినిమాకు కళ్ళు తెరిచే ఓపెనింగ్ వచ్చాయి. ఇక లియో సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలిపి 100 కోట్ల రూపాయల మార్క్ దాటేసింది. రజనీకాంత్ తర్వాత తొలి రోజు 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కబాలి, రోబో 2 సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. విజయ్ క్రేజ్తో పాటు ఎల్సీయూ హైప్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. ఒక డబ్బింగ్ హీరో సినిమాకు, అది కూడా దసరా పండుగ సీజన్లో ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాలు పట్టనున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ కనెక్షన్ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి. మరి త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చాడు. ఉదయం 9 గంటల 24 నిమిషాల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 44 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 73 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 44 పాయింట్ల నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లు 11 నెలల కనిష్టాల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ స్పోర్ట్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, ఎల్టీఐఎం, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, కోల్ ఇండియా, మారుతి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనిలివర్స్, దివి ల్యాబ్స్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ, యూపీఎల్, బ్రిటానియా, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హమాస్కు కిమ్ ఆయుధాలు, ఇజ్రాయెల్పై F-7 రాకెట్ గ్రెనేడ్లు ప్రయోగించిన మిలిటెంట్ గ్రూపు. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై మలయప్ప స్వామి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, నవంబర్ 9 వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశం. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళ్తూ మార్గ మధ్యలో ఎన్ఏసీ స్టాప్ వద్ద ఆగిన రాహుల్ గాంధీ, టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోశలు వేసిన రాహుల్. కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ప్లాన్, కానీ సహకరించని అంపైర్. తొలి రోజే 100 కోట్లు సంచలనం సృష్టించిన లియో సినిమా. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, కనిష్టాల్లో ఆసియా స్టాక్స్. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీరు చూస్తున్నారు S8 న్యూస్.